తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే అంటూ తెలంగాణ రైజింగ్ అంట. తెలంగాణ రైజింగ్ ఎన్నో తెలుసా మీకు? అంటే వీళ్ళు రాస్తారు మంచినే, ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ 2047 సర్వేనట. ఇవాళ మనం 2025 ఉన్నాం కదా, ఇక వేసుకోండి. ఇక ఎంత, ఇంకొక 22 ఏళ్లకు విజన్ సర్వే. చంద్రబాబు నాయుడు కూడా ఇట్లనే 2020 అప్పుడు అన్నాడు కదా మిలీనియం అని చెప్పి, 2020 అన్నాడు. ఆయనతో అటే వీకెండ్ ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చిండు అనుకో, అది వేరే విషయం. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా 2047 గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒకసారి చూడండి. ఇక 25వ తేదీ వరకు కంటిన్యూ రాష్ట్ర ప్రజలంతా పాల్గొనే అవకాశం. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలియజేసేందుకు అంటూ రాష్ట్రం ఎలా ఉండాలనో ప్రజలను అడుగుతూ ఉన్నారట. ఓకే, రాష్ట్రం ఎలా ఉండాలనో ప్రజలకు క్లారిటీ ఉంది. నాయకులకు ఏమన్నా క్లారిటీ ఉందా? రాజకీయ పార్టీలకు ఏమన్నా క్లారిటీ ఉందా? మీకేమన్నా చిత్తశుద్ధి ఉందా? మీరేమన్నా పొడుద్దామని ఆలోచన ఉందా? మీయే చక్క పెట్టుకుందామని ఉందా అనేది ఇక్కడ మాకు వస్తున్నటువంటి ప్రశ్న. మీరు ఒక 20 ఏళ్లలో 4 పార్టీలు మారి, నాయకుల గురించి నేను చెప్పేది ఫస్ట్, 4 పార్టీలు మారి 4 నాయకులను తిట్టి 40 మంది నాయకులకి దోషపెట్టి, పైగా మీరు కూడా దోసుకొని ఇలా అక్రమాస్తులు కూడా పెట్టుకుంటున్నారు కదా. ఇదేనా మీ రైజింగ్? నాయకుల గురించి మాట్లాడుతున్నా, ఏ పార్టీ అన్నా కానీ ఎవడన్నా కానీ నేను అందరి గురించి చెప్తా ఉన్నా. ప్రజల సొమ్ముని అప్పనంగా మీ చేతుల అవకాశం ఇచ్చి మీకు అధికారం ఇస్తే దోసుకొని తింటున్నటువంటి మీ దొంగల గురించి మాట్లాడాలి. 2047కి నీ కొడుకు ముఖ్యమంత్రి ఉండాలనా? 2067కి నీ మనమడు ముఖ్యమంత్రి ఉండాలనా? ఏం ఆలోచనలు మీ నాయకులవి ఇట్లా ఉంటాయి? ఇది తెలియదా మాకు? మీరు రైజింగ్ అనేది మమ్మల్ని రైజ్ చేయడానికి కాదు, మీరు రైజ్ కానీకి, మీ హ్యాండ్ రైజ్ కానీకి. పేకాటలు ఉంటుంది కదా, హ్యాండ్ రైజ్ అవుతుంది అన్నట్టు. మీరు రైజ్ కావడానికి తప్ప ఎవరిని రైజ్ చేయడానికి కాదు, ఎవరిని బాగు చేయడానికి కాదు. ఎన్నడూ మాట్లాడిరు మీరు ప్రజల కోసానికి, ప్రజా సంక్షేమం కోసానికి మీరు ఎన్నడూ మాట్లాడిరు? మాట్లాడిన ఎన్నడన్నా ఎప్పుడన్నా పాటించినరా? ఎన్నడన్నా అవలంబించినరా? మీరు చెప్పిన మాటల్ని ఎప్పుడన్నా మీరు కనీసం ప్రజల కోసానికి, మరి ఇక్కడ ఈ పథకం పెట్టినాం, ఈ పథకంలో ఇంతమందికి వచ్చింది కదా, మరి రానోళ్ళ పరిస్థితి ఏందని ఎన్నడన్నా ఒక్కడన్నా ఇచ్చినోనికి ఇచ్చి అవతల పడాలి అంతే. దొంగలకు సద్దులు మోయాలి, ఎక్కడికి ఇచ్చేకాడికి ఇవ్వాలి, పత్త లేకుండా పారిపోవాలి. మళ్ళీ ఆ తర్వాత మాట్లాడొద్దు. అవతలనే వీకాలి. అది జర్ర అందనోడు ఉంటే అటు వీకాలి. ఎట్లయిపోయినాయంటే ప్రభుత్వ పథకాలు ఎలా హెలికాప్టర్ మీదకి వెళ్ళి సిరేసే ఆహార పొట్లాలు లెక్క అయిపోయినాయి. ఎవరికి దొరికితే వానికే, దొరికినోనికి దొరికే. 1,00,000 మంది ఉంటే ఒక 1000 పొట్లాలు వేస్తే తనక సావాలిగా. షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు ఇలా ఎక్కడ ఏ పథకమన్నా చూడుర్రి ఆగమగం చేసిర్రు. ఏ పథకాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారు. చివరికి ఆ బస్సు కూడా బస్సు సర్వీసులు పెంచారు, ఉన్న బస్సులతో నడిపిస్తారు, అందులో ఆడోళ్ళకి విలువ లేకుండా అయిపోయింది. ఇలా నేను చెప్తా ఉన్నా, చాలా మంది మహిళా మనులు బాధపడుతున్నారు. అన్నా మాకు గతంలో కొంత విలువ ఉండేది, బస్ టికెట్ కొంటే కండక్టర్ కూడా మమ్మల్ని అట్లా చూస్తాడు, ఇలా ఎట్లా చూస్తున్నారో మాకు తెలుసు అన్న, ఆ చూపులను మేము భరించలేకపోతున్నామని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా పుణ్యానికే కదా పోయేది బస్ ఎట్లయినా అన్నట్టుగా వాళ్ళని ఆ చూపులతోని చూస్తూ ఉన్నారు. అందుకే విలువ కూడా ఇస్తలేరు. లోపల నడువురి, బయట నడువురి, జరగమ్మా అనుకుంటా అట్లా గదిరించి పెడతా ఉన్నారని చెప్పి అంటున్న సందర్భాన్ని చాలాసార్లు నేను విన్నా. నేను కల్లారా చూసిన ఒక జాగలా. నేను కూడా అడిగినా, ఏమండి వాళ్ళు ఫ్రీ అయితే 0 టికెట్ అయితే మాత్రం గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తలేదా అని చెప్పిన. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ పోయే ఒక బస్సులో నేను అనుకోకుండా, అంటే ఒక సందర్భం వచ్చింది ఎక్కాలని, ఎక్కి కూర్చుంటే మాకు టికెట్ ఇచ్చిండ్రు, నేను వెనకాల కూర్చున్నా. కానీ టికెట్ తీసుకొని, అంటే 0 టికెట్ ఆధార్ కార్డ్ అని చెప్పగానే వాళ్ళని జెంట్స్ సైడ్ ఉండొద్దని బెదిరించిండా, లేకపోతే నిజంగానే వాళ్ళ మీద చిన్న చూపా తెలియదు. కానీ మీరు చేసేదే పుణ్యానికి ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇంకా మీకు సీట్లు కావాలన్నా అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తే చెప్పిన. సీట్లు ఫ్రీగానే ఉన్నాయి, కూర్చోను కదా, ఏమవుతుంది? మొగోళ్ళు వస్తే లేస్తారు. నిజంగా మొగోళ్ళకి ఇవ్వాల్సింది, ఎందుకంటే పైసలు పెడుతురు కాబట్టి. సరే వాళ్ళకి ఇవ్వద్దా అంటే ఇవ్వద్దని కాదు. ఒకప్పుడు వాళ్ళకి సపరేట్గా సీట్లు పెట్టేటోళ్ళు, కానీ ఇలా మొగోళ్ళకి సపరేట్గా సీట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. సో అక్కడ ఆయన ఆవేశం ఏదైతే ఉందో నేను చెప్పిన, అది కరెక్ట్ కాదన్నా. వాళ్ళు ఎంతైనా 0 టికెట్ అయితే మాత్రం గవర్నమెంట్ అయితే మీకు పే చేస్తలేదా, వాళ్ళు ఏం ఫ్రీగా ట్రావెల్ చేయట్లేదు కదా అని చెప్పంటే, ఇక అట్లాంటి సందర్భాన్ని చూస్తాం మనం. అంటే మీరు పెట్టిన గా పథకం కూడా సక్కలేదు, బాగుందని మీరు చెప్తారు కదా, అది కూడా సక్కలేదు. అయితే ఇక్కడ ఇక వీళ్ళు చెప్తారు, ఇక రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత్లో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనే దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను రూపొందిస్తుంది. అప్పటిదాకా రాజోడో రాకాశోడు, అప్పటిదాకా రాజవడో రాకాశోడు ఉంటాడా రేవంత్ రెడ్డి? 2047 దాకా ముఖ్యమంత్రిగా ఉంటాడా? అంటే వీళ్ళు ఉంటారా పార్టీయా అని కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనల్ని అటువైపుగా తీసుకెళ్లడం. ఇగో చూసిండ్రా, మా రోడ్ మ్యాప్ ఇది, మా ప్రయత్నం ఇది, మా ప్లానింగ్ ఇది, మీరు మా వెంట నడిస్తే మీకు ఇట్లా జరుగుతుంది, ఇట్లా రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు కుక్కలు చింపి నిస్తరి చేయకపోతే సరిపోయి, ఇప్పుడే తయారైపోయింది, అప్పటి వరకు అది చేయకపోతే సరిపోయి. నేను గతంలో కాంగ్రెస్ నాయకులు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలాసార్లు అంటుంటే, అసలు మీరు ఇప్పుడే ఇట్లా కొట్లాడుతురు, ఇప్పుడే గీసులాడుకుంటురు, మీకు అధికారం కనుక చేతిలో పెడితే
నిజంగా ఉంచుతారా అసలు రాష్ట్రాన్ని, కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారా అని ఆ ప్రశ్న అడిగితే ఆనాడు వాళ్ళందరికీ కోపం వచ్చింది, తిక్కలేసింది, ఇట్లా అడుగుతుండేది అని. అరే ఉన్న మాట అడిగినాం భయ్, ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ప్రజలు అట్లా అనుకున్నారు, వీళ్ళు ఇప్పుడే ఇట్లా అనుకుంటారు. మధు యాష్ కంటే రేవంత్ రెడ్డి అంటాడు, రేవంత్ రెడ్డి అంటే జగ్గారెడ్డి అంటే, జగ్గారెడ్డి అంటే కోమటిరెడ్డి అంటాడు, కోమటిరెడ్డి అంటే జానారెడ్డి అంటారు. ఇట్లా పేర్లు ఒకరి మీద ఒకరు మీరు మాట్లాడుకున్న సందర్భాన్ని బట్టి ఆనాడు ప్రశ్నలు వచ్చినాయి. అందుకే నేనేమంటా ఉన్నా అంటే మీరు అప్పటిదాకా పెట్టుకున్నటువంటి ఆ టార్గెట్ని రీచ్ అవుతారా, మీకు ఆ నమ్మకం ఉందా? ఇగో 2047 నాటికి మన దేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తి చేసుకునే తరుణంలో సమృద్ధి, సమానత్వం, సుస్థిరత. సమృద్ధి ఆడుంది, సమానత్వం ఆడుంది, సుస్థిరత ఆడుంది. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఇల్లు లేని నిరుపేదలు ఉంటారు, రోడ్డు లేని గ్రామాలు ఉంటాయి, నీళ్లు రాని ఇండ్లుంటాయి, కరెంటు రాని గ్రామాలు ఇంకా ఉంటాయి, ఇంకా రకరకాల సమస్యలతోని విలవిల్లాడుతూ ఉంటారు, ఇబ్బందులు పడతా ఉంటారు. ఇది వరకు కొన్ని జాగాలలో దవాఖానలు దిక్కులేవు, నిండు గర్భిణులను మంచాల మీద ఎత్తుకపోయి దవాఖానలలో తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి. కనీసం ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో. ఇంకా కనీసం చదువుకుందామంటే కనీసం పిల్లగాళ్ళకి స్కూల్స్ కూడా సరిగా గతి లేనటువంటి పరిస్థితి. ఉన్న స్కూల్స్లో కనీసం మెయింటెనెన్స్ లేదు, వాటికి నిధులు లేవు, అక్కడ చాక్ పీసులకు పైసలు లేవు. ఇట్లాంటి పరిస్థితులలో ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎన్నడు అభివృద్ధి చెందుతుంది, ఎన్నడు మాట్లాడుకోవాలి? ఇంకా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని ఎన్నడు మాట్లాడుకోవాలి? ఇంకా అది సాధ్యం కాదు. ఈ దొంగ నాయకులు ఉన్నంత వరకు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి సిద్ధమైనంత వరకు ఇది సాధ్యం కాదు. ఒకనాడు కేసీఆర్ తెలంగాణ సాధించడం కోసం మాట్లాడినటువంటి మాట, రేవంత్ రెడ్డి తను అధికారంలోకి రావడానికి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు చూస్తే ఆ కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో చూడిపోరు మీరు కావాలంటే, అందులో బ్రహ్మాండంగా ఉన్నది. అది అందులో మ్యూజిక్ ఉందని నేను చూపిస్తలేను, కానీ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, కేసీఆర్ లాంటి నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వ్యక్తిని, నియంతను ఈ రాచరికపు పోకడలు ఉన్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడమే నా లక్ష్యాన్ని నేను నెరవేరినా, అందుకోసానికే ఇవాళ వాళ్ళని బండకేసి కొట్టినా, తీసి ఫామ్ హౌస్కే పరిమితం చేసినా అని చెప్పి ఆయన లక్ష్యం గురించి చెప్పిండు. కేసీఆర్ మీద నేను ఛాలెంజ్ చేసినా, నన్ను జైల్లో పెట్టిండు, అయినప్పటికీ నేను ఆయనను జైల్లో పెట్టినా పెట్టకుండా ఆయనను అధికారంలోకి వెళ్ళైతే దింపి పాడేసినా అదే నా లక్ష్యం అని చెప్పిండు. ఇక ఇదే మాటకు కేసీఆర్ అన్నటువంటి మాటని కంపేర్ చేసుకుంటా కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట, ఆ తర్వాత కేసీఆర్ అన్నటువంటి మాట ఏదైతే ఉందో దానికి కంపేర్ చేస్తూ ఉన్నారు. అయితే కంపేర్ చేసుకుంటా అలా పెట్టింది ఏంటంటే, కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఇది నేను కేసీఆర్ను గొప్ప ఇక పొగుడుతున్నా, ఏదో ఆయనకు వంత పాడుతున్నా అని అనుకోకుండ్రి. కంపేర్ చేసినటువంటి వీడియో అది సోషల్ మీడియాలో ఉంది, కావాలంటే మీరు చూసుకోరు, నేనేదో చెప్పట్లేదు, అది నా సొంత కవిత్వం ఏం లేదు ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే, నా తన్లాట తెలంగాణ ప్రజల కోసం, నా ఆశ తెలంగాణ సాధించడం కోసం, నా ప్రయాస తెలంగాణ ప్రజలని ఎక్కడికన్నా అంటే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం అనేది నా ప్రయాస అని చెప్పినటువంటి మాటల్ని కంపేర్ చేస్తూ ఉన్నారు. ఆయన విజన్ ఏంది, నీ విజన్ ఏంది? తన్లాట ఆయనది నీళ్లు తేవాలని, నిధులు తేవాలని, అట్లే మనకు నియామకాలు ఇవ్వాలని చెప్పేసి తనలాడిండు. అందులో జరిగిన లోటుపాట్ల గురించి మనం కొన్ని వందల సార్లు మాట్లాడినాం, జరిగిన తప్పుల గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఒక విజన్, ఒక ఆలోచన, ఒక నాయకత్వ పటిమ ఉంటే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. సొంత టార్గెట్లు ఉండవు కదా, ప్రజలు కదా, ప్రజా సమస్యల మీద కదా టార్గెట్ పెట్టుకోవాల్సింది. అట్లా కాదు. మనకు నీళ్ళకి ఎట్లేడిసినాం మనం, యాదుకుందా? 2014 ముందు, ఎవరికన్నా 2009 కంటే ముందు ఇంకా చూడండి, కావాలంటే రాజశేఖర రెడ్డి రాకముందు 2004 కంటే ముందు కూడా చూడుర్రి. మనకు ఎరుకున్న కాడికి మేము చిన్నపిల్లలమైనప్పటికి కూడా అప్పుడు మా తండ్రులు, తాతలు, గ్రామాలలో అవ్వలు పడుతున్నటువంటి బాధలు మేము చూసినాం. పింఛన్లు రాక, అది సరిపోక వాళ్ళు ఇచ్చే 70 రూపాయలతోని అప్పుడు ఏమొస్తుండే, ఏం వెళ్తుండే, దాంతోపాటు పైగా కరెంటు లేకుంటుండే, చక్కగా గ్రామాలలో నీళ్లు రాకపోతుండే, బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుండే. ఆ కాలంలో కరెంటు లేక రాత్రులంతా దోమలు కొట్టుకుంటూ వండుకునే పరిస్థితులను మనం చూసినాము. రాత్రిపూట పోయి పార్కాల కాడ వండుకున్నటువంటి మొగోళ్ళను చూసినాము. అప్పుడు ఆ పరిస్థితులు రైతులను చూసినాము. ఇక అప్పటి పరిస్థితులని ఒకసారి యాద్ చేసుకుంటే, లోన్లు కట్టకపోతే దర్వాజాలు వీక్కపోయిన రోజుల్ని, ఇంకా రకరకాల అవస్థలని, రైతు ఆత్మహత్యల్ని మనం చూడలేదా? మరి సాధించుకున్నాక మనం చేసుకున్నటువంటి ఈ కొంత మంచినైనా మార్పునైనా స్వాగతించాలి తప్ప ప్రతి దాంట్లో మేము తప్పే వెతుకుతాం, అది కూడా తప్పే, ఇది కూడా తప్పే అంటే ఎవరి కర్మకు ఎవడు బాధ్యుడు, ఎవరి కాడ అనుభవిస్తాడు. ఇవాళ మళ్ళా పాత రోజులు తీసుకొస్తా అని చెప్పి తెస్తున్నటువంటి వీళ్ళు ఇలా మళ్ళీ సేమ్ అదే కరెంటుకు గోస అవుతుంది, అదే నీళ్ళకు గోస అవుతుంది, అదే అన్ని రకాల తిప్పలు అవుతా ఉన్నాయి. రైతులు కూడా బాధనే పడతా ఉన్నారు. కావాలంటే యూరియా లైన్ల కాడ పోయి అడుగుపోండి మీరు, కొన్ని డౌట్ ఉంటే. ఇక్కడ చూడరు. ఇంకా ఈరోజు 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలియజేసేందుకు ఈ సర్వే నిర్వహిస్తోంది. సర్వే శుక్రవారం నాడు ప్రారంభమై 25 తేదీ వరకు కొనసాగుతుంది. ఇదట రాష్ట్ర పురోగతే లక్ష్యంగా చేస్తున్నటువంటి సర్వేనట. ఇక ఎంత రైజింగ్ అవుతుందో మనం అందరం చూస్తాం. 100 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో మన తెలంగాణ రాష్ట్రం 2047 వరకు మరి ఎలాంటి దిశ నిర్దేశించుకోబోతుందో తెలంగాణ రైజింగ్ అనే పదంతోని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చూద్దాం ఇక ఏం చేస్తాడు.